హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు మనం హైదరాబాద్లోని మూసారంబాగ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ గంగాధర్ అపార్ట్మెంట్స్ దగ్గర ఈ గంగాధర్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి వార్తా ఛానల్లో కూడా వినిపిస్తుంది. దీనికి కారణం ఒక వ్యక్తి మధ్యరాత్రి నగ్నంగా వచ్చి సంచలనం సృష్టిస్తున్నారు. ప్రజల డోర్లు కొట్టడం కానీ, ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న గల్లీ మొత్తం తిరగడం కానీ, అలాంటి వింత చేష్టలు చేస్తూ ఇక్కడ ఉన్న వారిని చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. సో ఇప్పుడు మనతో ఈ అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, అసలు ఏంటి పరిస్థితి? అంటే మేము ఇది తెలియదండి, అతను లంగ్ వచ్చారంట. వచ్చిండు, మేమందరం బయటనే ఉన్నాము. ఆ టైంకి 3:30 అవుతుంది. 3:30 4 o'clock మధ్యలో జరిగింది ఇది సంఘటన. ఏమైందంటే ఆయన వచ్చి 8 days అవుతుంది. నెక్స్ట్ పోయే సోమవారంకి ఆయన వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన వాచ్మెన్ గల్లీ నుంచి లోపలికి పైకి వచ్చేసిండు. పైకి వచ్చేసి అందరు డోర్ కొట్టేసి తర్వాత ఆ రోజు మేము లక్కీగా బెల్ బంద్ చేసాం. బెల్ ఆన్ ఉంటే మేము తెరిచే వాళ్ళేమేమో మేబీ చెప్పలేము. అయినా ఇప్పుడు ఒక అమ్మాయి లేడీ దాంట్లో ఉంటే మాత్రం చాలా ఘోరం పరిస్థితి ఇది. ఎందుకంటే లేడీస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి వాళ్ళు ఉంటే. అయినా మాకు అనిపిస్తుంది అప్పుడు చెడ్డీ గ్యాంగ్ అని ఉండేది కదా, ఇప్పుడు కూడా ఇలాంటి గ్యాంగ్ ఏమో వచ్చిందేమో మేబీ అని మాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి వార్తలు ఏమైనా విన్నారా? సేమ్ ఇలాంటి లేదండి, చాలా ఇయర్స్ అయిపోయింది. అప్పటి వరకు మేము ఇదే ఫస్ట్ టైం మాకు వినిపించడం. నేను ఉన్నది 2 years నుంచి ఉన్నాము. మాకు తెలిసిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళేమో అక్కడ ఒక 6-7 years నుంచి వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారంట. ఎప్పుడు జరగలేదంట ఈ సంఘటన. వాళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడే ఫస్ట్ టైం జరగడము, మేము కూడా షాక్కి గురవుతున్నామని వాళ్ళు కూడా మాతో చెప్తున్నారు. చెప్తున్న తర్వాత అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి? అంటే వాచ్మెన్ గల్లీ నుంచి వచ్చి డైరెక్ట్ పైకి ఎక్కేసారు. ఆయన పైకి ఎక్కేసి అక్కడ కొనకున్న ఆయన చూసి దొంగ అని అరిచేసరికి ఆయన ఫాస్ట్గా ఇమీడియట్లీ ఇక్కడ వచ్చారు, గేట్ దగ్గర వచ్చారు. గేట్ తీసేసరికి గేట్ కింద పడిపోయేసరికి రిటర్న్ మళ్ళీ వెళ్ళి ఆ వాచ్మెన్ పక్క నుంచి వెళ్ళిండో లేదా వాచ్మెన్ గేట్ అవతల నుంచి వెళ్ళి చూసారు. వాచ్మెన్ ఉన్నారు, ఆయన పక్కన వాళ్ళందరూ ఉన్నారు. ఆయన రాడ్ తీసుకుని వచ్చేసరికి ఆయన పారిపోయిండు. ఆయన కార్ మీద వచ్చిండంట. కార్ కూడా నగ్నంగా డ్రైవ్ చేసుకుంటా వచ్చేసిండంట. అవతల పక్కన గల్లీలో కార్ పార్క్ చేసిండంట. ఆయన పార్క్ చేసి తర్వాత మళ్ళీ కార్ ఎక్కి వెళ్ళిపోయిండంట. మళ్ళీ ఆయన ఆ రోజు చాలా కాలనీస్ తిరిగి లాస్ట్ కు మా గంగాధర్ అపార్ట్మెంట్ కి వచ్చిండంట. అంటే వేరే కాలనీస్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టడం కానీ ఆయన సైకోనాలో ఏమన్నా అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళని కొంచెం పోలీసులు కూడా కొంచెం కేర్గా తీసుకోవాలి. ఎందుకంటే మహిళలు ఉన్నప్పుడు చాలా ఘోరంగా పరిస్థితి అవుతుందని. అప్పుడు మీ ఇంట్లో ఎవరున్నారండి? మా హస్బెండ్ ఉన్నాడు. ఆ టైం హస్బెండ్ లేకుంటే నిజంగా ఆ రోజు అయినా మా హస్బెండ్ లేచే ఉన్నాడు. ఆయన మేము బెల్ ఆఫ్ చేయకపోతే ఏమో మా హస్బెండ్ ఏమో పట్టుకునే వాళ్ళేమో. ఆ రోజు మా బెల్ ఆఫ్ ఉన్నాం. మా హస్బెండ్ పట్టుకునే వాళ్ళేమో మేబీ. ఆయన బెల్ ఆఫ్ చేయడం వల్ల నేనే బెల్ ఆఫ్ చేయడం వల్ల అది మాకు సౌండ్ రాలేదు అండ్ మాకు తెలీదు కూడా. తర్వాత మార్నింగ్ మాకు తెలిసింది ఇలా జరిగింది, ఇలా అయిందని మాకు మార్నింగ్ తెలిసింది. అసలు ఏంటండి ఇప్పుడు మీ అపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు అసలు ఈ విషయం? అంటే ఇది కంప్లైంట్ చేసాము. ఆయన దొరికిపోయిండు. మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఆయన ఏమంటే చెంచల్ కూడా జైలు దగ్గర ఉంటారంట. ఆయనకు ఒక పాప ఒక అమ్మాయి బాబు ఉన్నారంట. వైఫ్ కూడా పెళ్లి కూడా అయిందంట. పెళ్ళై మరి ఎందుకు ఇలా చేసిండో ఏమో అది మాకు అర్థం కావట్లేదు. మరి ఇంకా వేరే దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ పడుకున్నారంట. వైఫ్ మీద వెళ్ళి పడుకున్నారంట. ఆయన పడుకునేసరికి ఆమె దొంగ ఎవరో హస్బెండ్ అని అనుకుందంట. కొద్దిసేపటికి ఎవరు దొంగ అని అరిచేసరికి ఆయన అక్కడ నుంచి పరారైపోయిందంట. అంటే ఎక్కడ జరిగింది ఇది ఎక్కడ జరిగింది ఐడియా లేదు. అక్క వాళ్ళకే తెలుసు, నాకు అంత ఐడియా లేదు. మాకు వేరే వాళ్ళు వచ్చి ఇలా ఇన్ఫార్మ్ చేసిండ్రు, అక్కడ కూడా అలా జరిగిందండి అని మాకు కూడా ఇన్ఫార్మ్ చేసిండ్రు. ఎప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఇప్పుడు మాకు ఇదే ఫస్ట్ టైం. 8 days అయింది ఇది జరిగి. 8 days అయింది. ఎప్పుడు జరగలేదు ఇది. ఇదే ఫస్ట్ టైం. మేము వేరే చోట్ల కూడా ఉన్నాం రెంటర్, కానీ మాకు ఎప్పుడు ఇది ఇలాంటి వినిపించలేదు. ఇది ఫస్ట్ టైం. దీనికి అయితే షాక్. అయినా గర్ల్స్ ఉన్న దగ్గర అయితే చాలా ప్రాబ్లమ్స్. గర్ల్స్ కూడా చాలా కేర్గా ఉండాలి. అర్ధరాత్రి ఎవరైనా వస్తే డోర్ తీస్తే అసలు తీయొద్దని చెప్పాలి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయాలి, మీరేనా లేదంటే డోర్ అవసరం ఏంటి మనకు డోర్ తీయడం అని నేను అనుకుంటున్నా. ఇది ఓకే, థ్యాంక్ యూ అండి.